ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఆటో, విప్రో, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,143 దగ్గర కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 82,531 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 500 23,324 స్వల్పంగా 15 పాయింట్ల డౌన్లో ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 56,443 179 పాయింట్ల డౌన్లో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 38,750 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, సుప్రీంకోర్టు అడ్వకేట్. వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, నిన్నటి నుంచి కూడా చూస్తే మార్కెట్లు అయితే అన్ని ఫ్లాట్గా మిశ్రమంగా కదలాడుతున్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిన్న ఈ రోజు డౌన్లోనే, ఎందుకంటారు? అయితేనండి, ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ వచ్చిన తర్వాత రెపో రేట్ని ఏమన్నా అందరూ 25 బేస్ పాయింట్లు తగ్గిస్తారనుకుంటే 50 బేస్ పాయింట్లు తగ్గించారు. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో అమాంతం ఒక్కసారిగా 100 బేస్ పాయింట్లు తగ్గించడం జరిగింది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఎవరూ ఊహించినటువంటి చాలా గొప్ప 2 వరాలని చెప్పొచ్చు. ఈ 2 వరాలు వాళ్ళకి అందిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ విపరీతంగా పెరగటం జరిగింది. అయితే చాలా బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్టర్స్కి ఎంతో లాభాలు అందాయి. దీనికి ఆ లాభాలను స్వీకరించడం అనేటువంటి దానిలోకి వెళ్ళారు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్. అలాగే విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంత లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ఈ విధంగా ఈ ప్రధానంగా ఈ లాభాల స్వీకరణ కారణంగానే బ్యాంకింగ్ రంగంలో మనం ఈ ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తున్నామండి. నిజానికి ఇది బ్యాంకింగ్ రంగానికి చాలా ఫేవరబుల్ న్యూస్ అయినప్పటికి కూడా ఇవి రెండూ కూడా లాంగ్ రన్లో ఈ బ్యాంక్ ఎంతో ప్రయోజనకరమైనప్పటికి కూడా ఇవాళ వచ్చినటువంటి ఈ యొక్క ఫాల్ అనేది ఇన్వెస్టర్స్కి ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు అనమాట. రైట్ సార్, కాలర్ ఉన్నారు శివాజీ గారు. శివాజీ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సరే, రతన్ ఇండియా ఒకటేమో సుజలాన్ ఇప్పుడు ఎంటర్ కావచ్చా అండి లాంగ్ టర్మ్ కోసం 1 or 2 years? సుజలాన్, ఇంకోటి ఏదండి? రతన్ ఇండియా అండి. రతన్ ఇండియా, ఓకే. ఇవి రెండు కూడా రైట్ అండి. రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం మంచి షేర్లేనండి. కాకపోతే రతన్ ఇండియా కరెంట్ రేట్లో కూడా ఎంటర్ కావచ్చు. ఇక సుజలాన్ విషయానికి వస్తే సుజలాన్ సమ్ కరెక్షన్లో అరౌండ్ 60 రూపీస్కి వస్తే ఆ టైంలో మీరు లాంగ్ టర్మ్కి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిదండి. రైట్ సార్, యోగానంద్ గారు ఉన్నారు. యోగానంద్ గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు 2 స్టాక్స్ గురించి క్లారిఫికేషన్ చెప్పండి సార్. నేను సిడిఎస్ఎల్ 1630 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను సార్. అది ఇప్పుడు ఏమన్నా ప్రాఫిట్స్ ఏమన్నా బుక్ చేయొచ్చా, లేదంటే ఇంకా ఎగ్జిట్ అవ్వమంటారా, లేదంటే ఇంకా హోల్డ్ చేయమంటారా? అండ్ ఇంకొకటి గ్రావిటా ఇండియా ఏ రేంజ్ లో కొనొచ్చు? ముందుగా సిడిఎస్ఎల్ విషయానికి వచ్చినప్పుడు అండి, సిడిఎస్ఎల్ ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎంతో పెరుగుదలకి అవకాశం ఉందండి. సిడిఎస్ఎల్ షేర్లు మీరు పొరపాటు కూడా అమ్మకండి. ఇప్పుడు మీకు ఏదన్నా షార్ట్ టర్మ్ ఆలోచనతో ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రాఫిట్ తీసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో కూడా సిడిఎస్ఎల్ మీకు ఇంకా మంచి మంచి రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. నెద్దునూరి వివి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు పర్చేస్ ఇది దాల్కో, ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఈ మూడు? నాల్కో విషయానికి వచ్చినప్పుడు కరెంట్ ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. అలాగే ఎల్ఎన్టీ కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ కనుక 2 years అండ్ అబోవ్ అయితే కరెంట్ రేట్లో ఎల్ఎన్టీ ఇన్వెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేయొచ్చండి. అందుకని మీరు నాల్కో అండ్ ఎల్ఎన్టీ రెండు కూడా కరెంట్ రేట్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. రైట్ సార్, ఒకటి ఆల్కహాల్ షేర్స్కి సంబంధించి కూడా ప్రైస్ ఏమో ఒకవైపు పడిపోతున్నాయి,
ఆ తర్వాత ఈ జిఎం కావచ్చు, లేదంటే ఏదైతే సులాల్ వినియార్డ్స్ కావచ్చు, ఈ జిఎం ముఖ్యంగా అది పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు? అదొకటి. మన కామెంట్ లో కూడా ఒక అతను అదే అడిగారు, రామకృష్ణ గారు అని, జిఎం బెవరేజెస్ ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా అనేది. ముందుగానండి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి మనం మాట్లాడుకోవాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీ రేట్స్ని విపరీతంగా పెంచిందండి. ఈ పెంచినటువంటి కారణం వల్ల లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్, మనకిప్పుడు లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్లో మనం చూస్తే ఇప్పుడు రాడికో కైతాన్ అయినా, యునైటెడ్ స్పిరిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపుగా 10-12% కూడా తగ్గటం మనం గమనించాం. ఆన్ ద అదర్ హ్యాండ్ యునైటెడ్ బ్రివరీస్, ఇప్పుడు మనకి తర్వాత జేఎం బ్రివరీస్ కానివ్వండి, సోనాల్ వినియార్డ్ కానివ్వండి, ఇవి పెరగటానికి కారణం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచాలనేటువంటి నిర్ణయం నుంచి బీర్కిను తర్వాత వైన్కిను కొంత మినహాయింపులు ఇచ్చిందండి. ఓకే, ఇవి వాటి రిలేటెడ్ కంపెనీస్ అవటం వల్ల వాటిలో మనం పెరుగుదల చూస్తాం. అంటే మిగతా ఆల్కహాల్ సంబంధించి స్పిరిట్ కావచ్చు, లేదంటే వాటికి సంబంధించి కాబట్టి తగ్గుతున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇవి విస్కీ కన్జంప్షన్కి అలవాటు పడిన వ్యక్తులు అంత ఈజీగా దాన్ని వదిలిపెట్టేసి బీర్లోకి మారండి. నీ ఆరోగ్యం పోతుంది, నువ్వు పోతావని చెప్పినా కూడా ఆ అలవాటు ఉన్నవాడు అంత ఈజీగా దాని నుంచి బయటకు రాడు. కాబట్టి తాత్కాలికంగా ఒకవేళ ఎక్సైజ్ డ్యూటీ హైక్ వల్ల రేట్లు తగ్గాయి అంటే అది బయింగ్ ఆపర్చునిటీగా అనుకోవాలండి ఇన్వెస్టర్. అనుకుని దానిలో ఉంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే విస్కీకి వీటికి దూరంగా ఉండండి. ఫైనాన్షియల్ ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకుంటే ఇటువంటి కంపెనీల షేర్లోనే పెట్టుబడి పెట్టమని నేను చెప్తాను. రైట్, రాజు గారు ఉన్నారు సార్, పిఎస్ రాజు గారు. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే సార్, నేను పృథ్వీ ఎక్స్చేంజ్ 300 లో తీసుకున్నాను సార్. ఏదండి? పృథ్వీ ఎక్స్చేంజ్. పృథ్వీ. ఓకే ఓకే. అది ఎవరేజ్ చేయమంటారా, ఏమన్నా హోల్డ్ చేయమంటారా? యావరేజ్ చేయొద్దండి, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇంకా తగ్గినప్పుడు యావరేజ్ గురించి ఆలోచించవచ్చండి. సార్ అట్లాగే సార్, ఆర్బీఐ మానిటరీ పాలసీలో 50 బేసిస్ పాయింట్ల రేట్ ఏదైతే కట్ చేసిందో ఆ తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్ అంటే ఈ సమయంలో కొనాలనుకునే ఇన్వెస్టర్స్ కి ఎట్లాంటి బ్యాంకింగ్ రంగ షేర్లు కొంటే బాగుంటుంది? ఎందుకంటే నిన్న ఇవాళ చూస్తే కొంచెం డౌన్ గా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగానండి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయనటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే. ఐఓబిని తీసుకుంటే బిలో 40 రూపీస్లో, అంటే ఐఓబి మన 52 వీక్ హై ప్రైస్ వచ్చి 72 రూపాయలండి. ఇప్పుడు ఈరోజు 39 రూపీస్ అట్లా అవైలబుల్ అవుతుంది. సో ఐఓబి కరెంట్ రేట్లో లాంగ్ టర్మ్ ఆలోచనతో డెఫినెట్గా బై చేయొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా సమ్వేర్ అరౌండ్ 54-55 రూపీస్లో కనీసం 2 to 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో కొరవచ్చండి. అందుకని బ్యాంకింగ్ రంగంలో ఉందాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ తక్కువ రేట్లోనే లభిస్తూ మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి ఈ 2 బ్యాంకుల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు సార్ కామెంట్. ఐఎమ్ హోల్డింగ్ 50 షేర్స్ జిఆర్ఎస్సి విత్ 30% ప్రాఫిట్ లో ఉన్నారంట. షల్ ఐ బుక్ ప్రాఫిట్ ఆర్ హోల్డ్ ఫ్యూచర్ కోసం అని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి, ఇక్కడి నుంచి కూడా ఇంకా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఫండమెంటల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండి కంపెనీ మంచి రిజల్ట్ ఇస్తున్న తరుణంలో మనం ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఏం లేదండి. సో కనీసం 2 సంవత్సరాల ఆలోచనతో కరెంట్ ఇన్వెస్ట్మెంట్ని మీరు కంటిన్యూ చేయండి. రైట్ సార్, చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారు నమస్కారం. డాక్టర్ జీవి గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కరెంట్ మార్కెట్ వస్తే 3 to 5 years టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాడికో కైతాన్ తీసుకోవచ్చా? రైట్ అండి. ఇప్పుడు మీరు టీసీఎస్ టెక్నాలజీకి సంబంధించిన ఒక కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో, అలాగే రాడికో కైతాన్ మన ఆల్కహాల్ రిలేటెడ్ కంపెనీ, 3 రంగాలకు సంబంధించిన 3 కంపెనీల గురించి అడిగారు. అది కూడా ఆయన చెప్తున్న టైం హారిజన్ 3 to 5 years. ఈ 3 కూడా ఆయా రంగాల్లో అద్భుతమైన కంపెనీలేనండి. మనం 1 by 1 చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఒక 3 to 5 years పీరియడ్కి ఇన్వెస్ట్ చేయదగినటువంటి బ్యాంకుల్లో మొదటి 4-5 బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటండి. తప్పకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ ప్రైస్లో 3 to 5 yearsకి ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అలాగే రాడికో కైతాన్ కూడా కరెంట్ రేట్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 3 నుంచి 5 సంవత్సరాల కాలం కోసం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇకపోతే ఐటీ రంగంలో మీరు టీసీఎస్ గురించి అడిగారు.
ఐటీ రంగంలో అంటూ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మొట్టమొదటి ఛాయిసే టీసీఎస్ అండి. టీసీఎస్ ఇన్ఫ్యాక్ట్ కరెంట్ ప్రైస్ చాలా అట్రాక్టివ్ ప్రైస్లోనే అవైలబుల్ అవుతుంది. మీరు ఏంటంటే ఈ 3 కంపెనీలు కూడా లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయదగిన కంపెనీలను డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి. మంచి మార్కెట్లు అయితే మిశ్రమంగా కంటిన్యూ అవుతా ఉన్నాయి. మనతో పాటు జీవి రావు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి సతీష్ గారు ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. సార్ నా దగ్గర నేను సిక్త్ ద్వారా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఒకటి చేస్తున్నాను, ఇంకోటి కెనరా రిబోకో గ్రోత్ ఫండ్, ఎమర్జింగ్ ఫండ్. ఈ 2 మంచిగా ఉన్నాయి సార్. నిప్పాన్ ఇండియా ఇంకోటి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఒకటి సార్, కెనరా రిబోకో గ్రోత్ ఎమర్జింగ్ ఫండ్. వినబడట్లేదండి రెండవది. కెనరా రిబోకో ఎమర్జింగ్. ఓకే ఓకే. అయితే స్మాల్ అమౌంట్స్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ప్రజెంట్ ఆ సెప్ విధానాన్ని ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే అండి, గ్యారంటీగా ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ వేరియబుల్ సిప్ పాలసీని ఫాలో అవ్వండి. ఇది నేను చెప్పేది కేవలం మీరు అడిగినటువంటి ఈ 2 గురించే కాదండి. ఇన్ జనరల్ కూడా సిప్ పాలసీ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్ సిప్ పాలసీయే బెస్ట్ అండి. మనకి అది మారుతున్నటువంటి కంపెనీ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ అవసరమైతే పెంచుకోవటం లేకపోతే తగ్గించుకోవటం కూడా చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇవి 2 కూడా కంటిన్యూ చేయొచ్చండి. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. నమస్తే అండి. సార్ బిర్లా షాప్ సంవత్సరం అయింది కొని 8.34 కొన్నాను సార్, అది పెరగట్లేదు. ఏం చేయమంటారు కొంచెం చెప్పాలి సార్. జిఎండిసి 3.99 కొన్నాను, అదే పెరిగింది. అమ్మేమంటారా ఉంచమంటారా? జిఎండిసి రైట్ అండి, చెప్పండి సార్. ఓకే అండి. జిఎండిసి అయితే ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందండి. డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు. ఇకపోతే బిర్లా సాఫ్ట్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్లో ఏ కాస్త ముందంజ వేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ బిర్లా సాఫ్ట్ కన్నా కూడా అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అయిపోయి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్లోకి మారటం మంచిదండి. ప్రజెంట్ లాస్ అయినప్పుడు కూడా బిర్లా సాఫ్ట్ నుంచి బయటకు వచ్చి మీరు ఆ వచ్చినటువంటి అమౌంట్ని టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్లోకి షిఫ్ట్ కండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సమీక్ష గారు అడుగుతున్నారు, మ్యాజ్గాన్ డాక్ 4509లో హోల్డ్ చేస్తున్నారట. షార్ట్ టర్మ్ కోసం తగ్గుతోంది సార్, మరి హోల్డ్ చేయమంటారా లాస్ బుక్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ 4500 అంటే ఇప్పుడు 52 వీక్ హైయే 3775 ఉందండి. అంటే ఇంకా అంతకన్నా ముందు ఎప్పుడు మరి కొనుండారో తెలియదు. నిజానికి ఇప్పుడున్న రేటు కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. అయితే మజ్గాన్ డాక్ కార్పొరేట్ యాక్షన్ తర్వాత అంటే ఒరిజినల్గా 10 రూపాయలు ఉండే షేరు 5 రూపాయలు అవటం జరిగింది. మరి వాళ్ళు కొన్నప్పుడు అది 10 రూపీస్ షేరు 5 రూపీస్ షేరు చెప్పట్లేదు. ఏదైనా కానండి ఇప్పుడు కరెంట్ రేట్ నుంచి 4500 స్థాయికి అయితే నియర్ ఫ్యూచర్లో రావటం కష్టమేనండి. డిఫెన్స్ రంగానికి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా మంచి స్టాక్స్ అయినప్పుడు కూడా ఫండమెంటల్గా వాల్యుయేషన్ కంఫర్ట్ లేదండి ఇప్పుడు వీటిలో ఏది కూడా. అందుకని చెప్పి కరెంట్ రేట్లో ఏ కాస్త అప్రిషియేషన్ అనిపించినా కూడా ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తగ్గినప్పుడు మాత్రమే ఎంటర్ కావటం బెటర్ అండి. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్ మీకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. 82 కొన్నాను సార్ కెనరా బ్యాంకు. వెరీ గుడ్ అండి. 1000 ఎక్కడ ఎగ్జిట్ కమ్మంటారు? 50% ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను, ఎక్కడ ఎగ్జిట్ కమ్మంటారు? ఇంకొకటి హెచ్సిసి ఒకటి పటేల్ ఇంజనీరింగ్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఒకటండి, కెనరా బ్యాంక్ అయితే ఫండమెంటల్గా ఈ రోజు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉందండి. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఒక 50% మీరు ఎగ్జిట్ అయితే కరెంట్ రేట్లో ఎగ్జిట్ అయినా కూడా తప్పులేదు. ఆ ఎగ్జిట్ అయితే వచ్చేటువంటి అమౌంట్ని మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఐఓబిలోకి షిఫ్ట్ కండి. పతాంజలి విషయానికి వస్తే తగ్గినప్పుడల్లా మీరు కొనే ప్రయత్నం చేయొచ్చండి. రైట్, పవిరెడ్డి మువ్వా గారు అడుగుతున్నారు సార్ కామెంట్. రాడికో ఖైతాన్ తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్స్ ఫాల్ అవుతున్నాయి, ప్రెసెంట్ రేట్ లో బై చేయమంటారా? మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే వీటి గురించి డిస్కస్ చేసామండి. నిజానికి ఇప్పుడు కరెంట్ రేట్లో ఇప్పుడు బై చేయొచ్చండి. అవి ఫాలో అవటానికి కారణం మహారాష్ట్ర గవర్నమెంట్ విధించినటువంటి ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. దాని ఎఫెక్ట్ తాత్కాలికం అండి, ఎందుకంటే కన్జంప్షన్ ఏం తగ్గదు.
కాబట్టి డెఫినెట్గా ఈ తగ్గుతున్న టైంలో వీటిలో ఎంటర్ కావచ్చండి. రైట్ సార్, హాసిస్ గారు ఉన్నారు మంగళగిరి నుంచి. హాసిస్ గారు నమస్కారం, నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. మార్కెట్ పొజిషన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రజెంట్ రేట్లన్నీ హెవీగా ఉన్నాయి. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ కి దిగుబడి ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ లో పెడితే రియల్ ఎస్టేట్ ని మించిపోతాము నా అభిప్రాయం అది. ఎందుకంటే మార్కెట్ లో ఉన్న లాభాలు రియల్ ఎస్టేట్ కూడా బాగుంటాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగా పెరిగింది, గతం ₹1,00,000 పోయింది. మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అంటే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ కరెక్షన్. రైట్, ఆయన అభిప్రాయం చెప్తా ఉన్నారు. రైట్ సార్, అట్లాగే మనం చూస్తా ఉన్నాం ఇందాక అంటే ఈ స్పిరిట్కి సంబంధించినటువంటి డౌట్స్ కామెంట్లో వస్తున్నాయి. చాలామంది ఈరోజు 2-3 కాలర్స్ కూడా అడిగిన పరిస్థితి. దాంట్లో ఏదైనా స్టాక్ మీరు ఈ పర్టికులర్గా ఇది అని ఏమైనా చెప్తారా? ఇట్లా లేదండి, అంటే లీడర్స్ తోటే ఉండమని చెప్తారండి ఎప్పుడు కూడా. దానికి సంబంధించి అంటే రాడికో కైతాన్, యునైటెడ్ స్పిరిట్స్, ఈ రెండు కూడా లీడర్స్. అదొకటి. ఎవరైనా కానీ ఈ తగ్గుతున్న దాన్ని అవకాశంగా వాడుకోవాలా? ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా కూడా వరుస కంటిన్యూస్ 2-3 రోజులు తగ్గింది అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి కేవలం ఈ యొక్క న్యూస్ కారణంగా తగ్గినప్పుడు మళ్ళా పెరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఈ తగ్గిన టైంనే మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలండి. అలా తీసుకుని వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళా కూడా ప్రైస్ రికవరీకి అవకాశం ఉంటుంది. ప్లస్ లాంగర్ టర్మ్ లో మంచి రిటర్న్ కూడా వచ్చే అవకాశం ఉందండి. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు కాలర్. శర్మ గారు నమస్కారం. నమస్కారం సార్. స్టెబిలిటీ ఇండియా, సికా ఎంటర్ ప్లాంట్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చండి? అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో కూడా ఇంకా కొంత ఫాల్ ఉంటే గనక ఆ తగ్గిన టైంలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ రేట్ నుంచి ఇంకా తగ్గితే. రైట్ సార్, బంగారు బాబు గారు ఉన్నారు. బాబు గారు నమస్కారం. హలో బాబు గారు, బాబు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. ఓకే, నమస్తే సార్. నమస్తే. జేపీ పవర్ అండ్ సౌత్ బ్యాంక్ ప్రెసెంట్ లెవెల్ లో హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చా? అయితే జేకే పవర్ తర్వాత జేకే పవర్ అండి మీరు అడిగింది? జేపీ పవర్. జేపీ పవర్ అయితే కరెంట్ రేట్ లో ఎగ్జిట్ కావచ్చండి. మీరు ఇంకోటి ఏదో అడిగారు? సెకండ్ సౌత్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. అవునండి, అవును. రైట్, సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే ప్రజెంట్ హోల్డ్ చేయండి. సో కరెంట్ రేట్లో వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉంది. ఇక్కడి నుంచి కాస్త పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్, అట్లాగే ఈ ఐటీ ఫార్మా రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు ఈ టైంలో. ఏం చెప్తారు దానికి? నిజానికి ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే అండి, ఇటీవల కాలంలో మనకి మార్కెట్స్ పెరిగినప్పటికి కూడా అటు ఐటీ రంగం కానీ ఇటు ఫార్మా రంగం కానీ ఆశించిన స్థాయిలో ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదండి. ఇప్పుడే కొద్దిగా వాటిలో కూడా పార్టిసిపేషన్ అనేటువంటిది మొదలైంది. కాబట్టి మనం ఇప్పుడు ఐటీ రంగానికి వచ్చేసరికి మన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అలాగే ఫార్మా రంగంలో కూడా మనం చూస్తే మ్యాన్కైండ్ ఫార్మా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉందండి. సో ఈ ఐటీ అండ్ ఫార్మా సెక్టార్స్లో రానున్నటువంటి కొద్ది కాలంలో కూడా మనకి ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా మంచి రిటర్న్స్ అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ రంగాలను గతంలో విస్మరించారో వాళ్ళు కూడా దీనిలో ఎంటర్ అవటం ఇప్పుడు సమంజసం అని చెప్తానండి. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఇప్పుడు ఓలా ఇంటిగ్రల్స్ నేను 55 లో తీసుకున్నానండి. అది ఏం చేయాలి? ఓలా ఓకే. అలాగే నాట్కో ఫార్మా గురించి రైట్. పెరుగుతుందా ఫ్యూచర్ లో? అన్ఫార్చునేట్లీ ఓలా విషయానికి వచ్చేసరికి ఎప్పటికప్పుడు నెగటివ్ న్యూస్ ఫ్లోస్ ఉంటాం, కంపెనీ యొక్క వర్కింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల రానున్న కొద్ది కాలంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ రావడం కూడా కష్టమేనండి. అందుకని ఓలా నుంచే ఎగ్జిట్ కావటమే మంచిదమ్మా. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మీరు కొన్న ప్రైస్ రావడం కూడా కష్టమేను. ఏ కాస్త మార్కెట్ ర్యాలీ వచ్చినా కూడా దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. లేకపోతే నాట్కో ఫార్మా విషయానికి వస్తే మీ యొక్క టైం హారిజన్ కనుక మినిమం 2 to 3 years కనుక ఉంటే నాట్కోలో చేసిన ఇన్వెస్ట్మెంట్ని హోల్డ్ చేయొచ్చు.
రైట్ సార్, చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు, హలో సార్. నమస్తే సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. చెప్పండి సార్, క్యూ పవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి. క్యూ పవర్, క్వాలిటీ పవర్ సార్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి స్టాక్ నేమ్. క్యూ పవర్, క్వాలిటీ పవర్ సార్. క్వాలిటీ పవర్. ఓకే ఓకే, ఇన్వెస్ట్ చేశారండి? చేశాం సార్. అది మాకు 500 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, అది ఇంతకుముందు లాస్ ఉంది, ఇప్పుడే ప్రాఫిట్ వచ్చింది. బై చేయాలన్నా లేదా సెల్ చేసుకుంటే బెస్ట్ అండి. ఫ్రెష్ బయింగ్ అయితే చేయకండి. ఇప్పుడు ఉన్న రేట్లో ఇప్పుడు మీరు నిజానికి ఎగ్జిట్ అయిపోయి ఇంకా పవర్ సెక్టార్లో ఇంకా క్వాలిటీ స్టాక్స్ మీరు టాటా పవర్లోకి షిఫ్ట్ కావటం ఇంకా బెటర్ అండి. రైట్ సార్, కృష్ణకుమార్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్. సీజీ పవర్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా బై చేయొచ్చండి. సీజీ పవర్ కరెంట్ రేట్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే పవర్ సెక్టార్లో ఉండాలనుకున్నప్పుడు సీజీ పవర్తో పాటుగా టాటా పవర్ని కూడా ఆలోచించండి. రైట్ సార్, ఖాన్ గారు ఉన్నారు కాలర్. ఖాన్ గారు నమస్కారం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది ఎస్ఐపి ఇన్వెస్ట్ చేయాలి, ఒక 3,000 to 5,000 పర్ మంత్ అని అనుకుంటున్నాము. ఒక 3 ఎస్ఐపి స్టాక్స్ ఏమన్నా చేస్తారు? 3 ఎస్ఐపిలో ఇంకొకటి డైరెక్ట్ ఇది యాప్స్ ద్వారా ఏంజల్ బ్రోకింగ్ అట్లాంటి ద్వారా వెళ్ళడం మంచిదా, లేదా డైరెక్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఎప్పుడైనా మీరు నేరుగా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే మంచిదండి. మీరు ఒక స్టాండర్డ్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని డీమ్యాట్ కమ్ బ్రోకింగ్ అకౌంట్ మీరే నేరుగా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ప్రతి నెల కూడా కొంత అమౌంట్ కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన అయితే మంచి ఆలోచనేనండి. అయితే ఈ పర్పస్కి ఏంటంటే 3 డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకుని సిప్ విధానంలోకి వెళ్తే బాగుంటుంది. బ్యాంకింగ్లో మీరు సిప్ విధానం వెళ్ళాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి నెల కూడా కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఐటీ రంగంలో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ని పరిశీలించవచ్చు. ఫార్మాలో సన్ ఫార్మాలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇట్లా క్రమం తప్పకుండా కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 4-5 కంపెనీలు డిఫరెంట్ సెక్టార్స్లో ఎన్నుకొని రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. జోషి గారు అడుగుతున్నారు, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ 124 ఉంది, ఎట్లా ఉంది అని అడుగుతున్నారు ప్రజెంట్. అయితే ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం హోల్డ్ చేయొచ్చండి. ఎలక్ట్రో స్టీల్ ఏంటంటే ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. బట్ మినిమం 2 years టైం హారిజన్తో కనుక ఉంటే రీజనబుల్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రైట్, మళ్ళీ మార్కెట్ ర్యాలీ ఏమైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సార్? ఎందుకంటే ఇప్పుడు ఫ్లాట్గా కనిపిస్తోంది, కొంచెం ఒడిదుడుకులు అట్లా అంటే లేకపోయినా ఫ్లాట్గా ఉంది. అయితేనండి మళ్ళీ మార్కెట్ని గట్టిగా డ్రైవ్ చేసేటువంటి అంశం అంటూ ఇమ్మీడియట్గా మనకు కనపడతలేదు. కొంతకాలం అయితే మార్కెట్లో ఫ్లాటిష్గానే కొనసాగేటువంటి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ టారిఫ్ విషయాల్లో టోటల్గా క్లారిటీ వచ్చి ఒకవేళ చైనా అమెరికా, భారత్ అమెరికా మధ్య టారిఫ్ ఒడంబడికలు కనుక జరిగితే మళ్ళీ అప్పుడు మార్కెట్లో మళ్ళీ మనం ఒక ర్యాలీ అనేటువంటిది బహుశా చూడొచ్చండి. రైట్ సార్, ధృవిక అడుగుతున్నారు, ఎన్బిసిసి 125లో హోల్డ్ చేస్తున్నారట జూలై నుంచి, ఎగ్జిట్ ప్రైస్ అని అడుగుతున్నారు. ఎన్బిసిసి ఇన్ఫ్యాక్ట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అంటే కరెంట్ రేట్లో కూడా ఎగ్జిట్ కావద్దండి, ఇంకా కూడా ఎంతో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయదగిన స్టాక్ అండి. రైట్, మ్యారికో బై చేయొచ్చారు అడుగుతున్నారు ప్రజెంట్. మ్యారికో ఇటీవలే కొద్దిగా తగ్గటం అనేది మనం చూసాము. ఇది కూడా లాంగ్ టర్మ్కి పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగినటువంటి స్టాక్స్లో ఒక స్టాక్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.